అమృత్సర్ గోల్డెన్ టెంపుల్లో కాల్పులు కలకలం రేపింది. భక్తుడి ముసుగులో వచ్చి సుఖ్బీర్ బాదల్పై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడు వ్యక్తి. అతన్ని అరెస్ట్ చేశారు. గోల్డెన్ టెంపుల్ ప్రాంగణంలో ఈరోజు బుల్లెట్లు పేల్చారు. ఎస్ఐడి పార్టీ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్తో సహా నాయకులు శ్రీ అకల్ తఖ్త్ సాహిబ్ వారికి ప్రకటించిన మతపరమైన శిక్షల ప్రకారం సేవ అందిస్తున్నారు. అయితే మనం దృశ్యాల్లో చూస్తూ ఉన్నాం. అమృత్సర్ స్వర్ణ దేవాలయం, సిక్కులకు పవిత్రమైనటువంటి స్వర్ణ దేవాలయం దగ్గర జరిగినటువంటి కాల్పుల దృశ్యాలను క్లియర్గా మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. నారాయణ్ సింగ్ అనేటటువంటి వ్యక్తి సుఖ్బీర్ సింగ్ బాదల్పై కాల్పులు జరిపే ప్రయత్నం చేశారు. త్రుటిలో సుఖ్బీర్ సింగ్ బాదల్కి ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ఆయన అక్కడ కూర్చున్నటువంటి నేపథ్యంలో ఆయన అంగరక్షకులు కూడా ఆయన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల్లో అతని మీద కాల్పులు జరిపే ప్రయత్నం చేశారు నారాయణ్ సింగ్. వెంటనే అతని బాడీగార్డ్స్ పట్టుకొని పక్కకు తీసుకువెళ్లడంతో గన్ను పైకి తీయడంతో ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఆ దృశ్యాలను మనం ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. నారాయణ్ సింగ్ అనేటటువంటి నిందితుడు ప్రస్తుతం సుఖ్బీర్ సింగ్ బాదల్పై కాల్పులు జరిపే ప్రయత్నం చేశారు. త్రుటిలో అతని బాడీగార్డ్స్ అతన్ని పక్కకు తప్పించడంతో ఆ కాల్పుల ఘటన నుంచి సుఖ్బీర్ సింగ్ బాదల్ త్రుటిలో తప్పించుకున్నారని చెప్పుకోవచ్చు. నేరుగా అతనికి గురిపెట్టి కాల్చే ప్రయత్నం చేశాడు నారాయణ్ సింగ్. సాధారణ భక్తుడి రూపంలో వచ్చినటువంటి నారాయణ్ సింగ్ నేరుగా అతన్ని షూట్ చేసే ప్రయత్నం చేశారు సుఖ్బీర్ సింగ్ బాదల్ని. ప్రస్తుతం నారాయణ్ సింగ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెంటనే ఆ కాల్పుల ఘటన జరుగుతున్నటువంటి సందర్భంలో అతని బాడీగార్డ్స్ వెంటనే స్పందించారు. చూసి అతన్ని పక్కకు లాక్కు వెళ్లడంతో భారీ ఉపద్రవం తప్పిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. అమృత్సర్ స్వర్ణ దేవాలయం సిక్కులకు పవిత్రమైనటువంటి ప్రాంతం. ఈ స్వర్ణ దేవాలయంలో ఒక అగంతకుడు ఈ ఘటనకు పాల్పడ్డాడు. అయితే సెక్యూరిటీ చెక్ ఏమైంది, అతన్ని లోపలికి గన్తో ఎలా అనుమతించారనేది కూడా ప్రస్తుతం తేలాల్సినటువంటి అంశంగా కనపడుతోంది. నేరుగా అతడు గన్ను బయటకు తీసి కాల్చే ప్రయత్నం చేశాడు. సమయస్ఫూర్తితో అక్కడ ఉన్నటువంటి ఆయన బాడీగార్డ్స్ స్పందించడంతో అతనిపై తూటాలు వెళ్లకుండా జాగ్రత్త పడ్డారని చెప్పొచ్చు. సుఖ్బీర్ సింగ్ బాదల్ అక్కడ కూర్చొని ఉన్నారు. అతని బాడీగార్డ్స్ అతని చుట్టూ నిలబడినటువంటి దృశ్యాలను కూడా మనం చూడవచ్చు. ఆ నిలబడి ఉన్నటువంటి సందర్భంలో నారాయణ్ సింగ్ అనేటటువంటి వ్యక్తి సాధారణ భక్తుడిగా అక్కడికి వచ్చాడు. నేరుగా గన్ తీసి సుఖ్బీర్ సింగ్ బాదల్ను కాల్చే ప్రయత్నం చేశాడు. అతన్ని సుఖ్బీర్ సింగ్ బాదల్ బాడీగార్డ్స్ వెంటనే పక్కకు లాక్కెళ్లడంతో ప్రమాదం తప్పింది. అమృత్సర్ గోల్డెన్ టెంపుల్లో కాల్పుల కలకలం రేగింది. స్వర్ణ దేవాలయం గేటు వద్ద ఇవాళ ఉదయం సేవలో భాగంగా విధులు నిర్వహిస్తున్న రాష్ట్ర మాజీ సీఎం సుఖ్బీర్ సింగ్ బాదల్పై కాల్పులు జరిగాయి. సిక్కు మత పెద్దలు వేసిన శిక్షలో భాగంగా సుఖ్బీర్ సింగ్ స్వర్ణ దేవాలయం గేటు వద్ద డ్యూటీ నిర్వహిస్తున్నారు. మెడలో ఫలకం, చేతిలో బెల్లంతో మంగళవారం కూడా సుఖ్బీర్ సింగ్ విధులు చేపట్టారు. భక్తుడి ముసుగులో వచ్చి కాల్పులు జరపబోయిన షూటర్ను పట్టుకున్నారు అతని అంగరక్షకులు. బాదల్తో పాటు గేటు వద్ద ఉన్న శిరోమణి నేతలు ఆ షూటర్ను అడ్డుకున్నారు. కొన్ని బుల్లెట్లు ఫైర్ అయ్యాయి. అయితే అదృష్టవశాత్తు సుఖ్బీర్కు ఏమీ కాలేదు. నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చిన వ్యక్తి సుఖ్బీర్ దగ్గరకు రాగానే ప్యాంట్లో నుంచి రివాల్వర్ తీసి ఫైర్ చేశాడు. ఫైరింగ్కు పాల్పడిన నిందితుడిని నారాయణ్ సింగ్ చౌరాగా గుర్తించారు. అతను గుర్దాస్పూర్ జిల్లాకు చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. ఎందుకు కాల్చాలనుకున్నాడు, అలాగే అతనికి వెనకాల ఎవరైనా ఉన్నారా, ఏం జరిగిందనే దానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సింది. అలాగే నారాయణ్ సింగ్ గన్ తోటి లోపలికి ఎలా ఎంటర్ అయ్యాడు, సెక్యూరిటీ చెక్ ఏమైందనే దానికి సంబంధించి కూడా విచారణలో తేలాల్సిన పరిస్థితి ఉంది. సిక్కులకు పవిత్రమైన స్వర్ణ దేవాలయంలో నేడు ఒక హత్యా ప్రయత్నం జరిగింది. సుఖ్బీర్ సింగ్ బాదల్ పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి. ఆయనకు మత పెద్దలు విధించిన శిక్షలో భాగంగా అక్కడ పహారా కాస్తున్నటువంటి పరిస్థితి. అతని చుట్టూ ఆయన అనుచరులు కూడా ఉన్నారు. అక్కడికి వచ్చినటువంటి ఒక అగంతకుడు, అంటే ప్రస్తుతం అతను నడిచి వెళ్ళినటువంటి దారిని కూడా మనం చూడవచ్చు. ఆ నీళ్లు కాళ్ళు కడుక్కునేటటువంటి నీరు అవి. నేరుగా వాటిలో దిగి కాళ్ళు కడుక్కొని స్వర్ణ దేవాలయంలోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. అక్కడ ఆ ప్రాంతంలో సుఖ్బీర్ సింగ్ బాదల్ కూర్చొని ఉన్నారు. అతని చుట్టూ అనుచరులను కూడా మనం చూడొచ్చు. కాళ్ళు కడుక్కుంటున్నట్టుగా వెళ్ళినటువంటి నారాయణ్ సింగ్ అనేటటువంటి అగంతకుడు వెంటనే ప్యాంట్లోంచి గన్ బయటకు తీసి సుఖ్బీర్ సింగ్ బాదల్పై కాల్పులు జరిపే ప్రయత్నం చేశారు. కానీ సమయస్ఫూర్తితో అతని అనుచరులు వ్యవహరించారు. అతన్ని వెంటనే పక్కకు లాగి బుల్లెట్ దూసుకెళ్లకుండా ఆపడంతో ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు సుఖ్బీర్ సింగ్ బాదల్కి. ఆ బుల్లెట్ షెల్ కూడా ఆ నీటిలో పడినటువంటి దృశ్యాలు మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. మా ప్రతినిధి జాయిన్ అవుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సోఫార్ ఇప్పటివరకు అందినటువంటి వివరాలు ఏంటి? మాజీ బబ్బర్ కల్సా అంతర్జాతీయ చెందినటువంటి తీవ్రవాది, అతని పేరు ఇప్పుడున్నటువంటి సమాచారం ప్రకారం నారాయణ్ సింగ్ చౌరాగా తెలుస్తుంది. ఆయన శిరోమణి అకాలీదళ లీడర్ అయినటువంటి సుఖ్బీర్ సింగ్ బాదల్పై
గోల్డెన్ టెంపుల్ స్వర్ణ దేవాలయం ప్రవేశ మార్గం వద్ద కాల్పులు జరపడం జరిగింది. అయితే దీన్ని వెంటనే అడ్డుకోవడంతో ఆయన ప్రాణాపాయ నుంచి తప్పుకున్నారు. ప్రధానంగా ఈ అకాలీదళ్ లీడర్ చాలా చాలా శక్తివంతమైన నాయకుడు. దాంతో పాటు ఖల్సా తీవ్రవాదం, అదేవిధంగా ఖల్సా వాదానికి చెందినటువంటి తీవ్రవాదులు అంతా కూడా ఈ మధ్య పెట్టలేకపోతున్నారు పంజాబ్ లో. ఈ సంఘటన పంజాబ్ లో నెలకొన్నటువంటి పరిస్థితికి అర్థం పడుతుంది అన్న అంశాన్ని కూడా మనం స్పష్టంగా తెలుసుకోవడానికి ఆస్కారం ఉంది. పాకిస్తాన్కి 1984లో భారతదేశం నుంచి ఈ చౌరా పాకిస్తాన్కి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా అనేకమైనటువంటి ఆయుధాలను పాకిస్తాన్ నుంచి భారత్ కు తరలించే విషయంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించినట్టుగా కూడా సమాచారం తెలుస్తుంది. పాకిస్తాన్ లో ఆయనకి వెన్నుదన్నుగా ఉన్నటువంటి ఐఎస్ఐ కూడా ఆయనకు మద్దతుగా ఉన్నట్టుగా కూడా సమాచారం తెలుస్తుంది. ఇదంతా కూడా భారత దేశాన్ని వ్యతిరేకిస్తూ అనేకమైనటువంటి అక్కడ ఆయన సంబంధించినటువంటి లిటరేచర్ కూడా ఆయన వద్ద గతంలో పట్టుబడినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఈ సంఘటన మాత్రం చాలా తీవ్రంగా పరిగణిస్తుంది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా. పంజాబ్ లో నెలకొన్న పరిస్థితికి అర్థం పడుతున్న అంశాన్ని కూడా కేంద్రం పరిశీలించడంతో పాటు దీనికి వెనువెంటనే తగినటువంటి చర్యలు తీసుకోవాలి. ఖాల్సా తీవ్రవాదానికి చెందినటువంటి వారందరూ కూడా ఏర్పాటువాదందరూ కూడా పూర్తి స్థాయిలో గుర్తించేందుకు కూడా ఒక పెద్ద ఎత్తున కసరత్తు చేసేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేసే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు స్వర్ణ దేవాలయానికి సంబంధించి సెక్యూరిటీ చెక్స్ అవి అంత తీవ్రంగా ఉండవా? నేరుగా ఒక గన్ను అంత ఓపెన్ గా పెట్టుకుని వచ్చే పరిస్థితి అక్కడ ఎలా ఉంది? సాధారణంగా ప్రార్థనా స్థలాల వద్ద ఇలాంటి సంఘటన జరుగుతాయని ఎవరు ఊహించరు. అయితే ఈ సంఘటన జరగటానికి ముందుగా ఎక్కడైతే తుపాకీ తీసి కాల్పులు జరిపే ప్రయత్నం చేసే భాగంలోనే ఆయన అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ప్రార్థనా స్థలాల వద్ద ఇలాంటి పెద్దగా చెకింగ్లు అట్లాంటివి ఉండవు. అయితే దీన్ని ఆసరా చేసుకుని ఈ మాజీ తీవ్రవాది ఈ మేరకు ఈ సాహసానికి పాల్పడినట్టుగా తెలుస్తుంది. అతనికి ఉన్నటువంటి చరిత్ర, నేర చరిత్ర కానీ, అదేవిధంగా తీవ్రవాద సంస్థతో మనకు ఉన్నటువంటి సంబంధాలు కానీ ఇవన్నీ కూడా ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. దీన్ని సంఘటన దృష్టిలో పెట్టుకుని చూసినట్లయితే పంజాబ్ లో పెద్ద ఎత్తున ఖల్సా తీవ్రవాదం మరింత పెట్టేందుకు అవకాశం ఉందన్న అంశాన్ని మాత్రం భారత జాతీయ భద్రత చెందినటువంటి సలహాదారు కానీ, అదేవిధంగా ఇతరత్ర ఇంటెలిజెన్స్ బ్యూరో వర్గాలు కానీ ఇస్తున్న సమాచారం ప్రకారం దీన్ని అడ్డుకునేందుకు వెనువెంటనే చర్యలు తీసుకోవాలి అన్న అంశంపై మాత్రం తీవ్రంగా దృష్టి సారించింది. ఈ సంఘటన పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వాన్ని, అదేవిధంగా రాష్ట్రపతిని కూడా మేల్కొల్పినట్టుగా మనం అనుకోవడానికి ఆస్కారం ఉంది. ఆల్ రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్.